45,000 కోట్ల జగన్ అక్రమాస్తుల కేసులో A1 జగన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసే సూట్ కేస్ కంపెనీలు పెట్టారు. క్విడ్ ప్రోకు పాల్పడ్డారు. 16 నెలలు జైలు జీవితం కూడా గడిపారు. అధికారం కోసం అడ్డమైన పనులు చేశారు. 2019లో అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా అవినీతి కూడా చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచేస్తే విజయసాయి రెడ్డి ఏమో ఉత్తరాంధ్రాన్ని దోచేశాడు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఇద్దరు మేము అత్యంత నిజాయితీ పరులం అంటారు. హఠాత్తుగా బుధవారం సిఐడి విచారణకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ విస్తుగొలిపే విషయాలు చెప్పాడు. 2 స్కాముల గురించి మాట్లాడి జగన్కు షాక్ ఇవ్వడమే కాదు, ఆ స్కామ్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పేశాడు. ఎందుకు వాళ్ళ పేర్లు మీడియాకు చెప్పాడు అనేదే ఇప్పుడు అర్థం కాని విషయం. కాకినాడ సీపోర్ట్ వాటాల బదిలీల కేసులో సూత్రధారి పాత్రధారి అంతా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అనే విషయం మొత్తం పోసగుచ్చినట్లుగా సిఐడి వాళ్ళకి చెప్పారు. సుమారు 1,00,000 కోట్ల మద్యం కుంభకోణంకి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని సిఐడి వాళ్ళకి చెప్పేశాడు. ఇక్కడే విజయసాయి రెడ్డి మీద సందేహపడాల్సి వస్తుంది. విజయసాయి మాట్లాడిన 2 స్కాముల్లోనూ అరబిందో ఫార్మా వాళ్ళు ఇరుక్కునున్నారు. విజయసాయి తన కూతుర్ని అరబిందో ఫార్మా వాళ్ళ కొడుకు రోహిత్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాకినాడ సీపోర్ట్ స్కామ్లో అరబిందో శరత్చంద్రారెడ్డి నిందితుడు కాగా, లిక్కర్ స్కామ్లో అరబిందో రోహిత్ రెడ్డి ఒక కంపెనీ పెట్టి 1,000 కోట్లకు విలువ చేసే మద్యాన్ని ఆంధ్రాకు సప్లై చేశాడనేది సిఐడి వాళ్ళ అభియోగం. విజయసాయిని సిఐడి వాళ్ళు పిలిపించింది కాకినాడ సీపోర్ట్ వాటాల బదిలీల కేసు నిమిత్తం అయితే ఆయన బయట మీడియా వాళ్ళతో మద్యం కుంభకోణం గురించి ఎందుకు చెప్పాడు? చెబుతూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంతా చేసింది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేదే అంతుపట్టని విషయం. మళ్ళీ కేవీ రావు అంటే నాకు అసహ్యం, నేను కేవీ రావుతో అసలు మాట్లాడను, కేవీ రావు ఒక పవర్ బ్రోకర్ అనడం ఇంకొక హైలైట్. ఎందుకంటే విజయసాయి రెడ్డే ఒక పెద్ద పవర్ బ్రోకర్. ఢిల్లీలో జగన్ చీకటి ఒప్పందాలు తెరచాటి వ్యవహారాలు ఇప్పటి వరకు చూసింది ఈయనే. తెలియక మాట్లాడాడంటే ఆయనే మామూలుడు కాదు, పెద్ద ముదురు. 1,000 కోట్ల స్కాములకు ఆద్యుడు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ని ఒక సామంతరాజులా పాలించాడు. 1,000 కోట్ల భూములు ఆస్తులు ఆక్రమించుకున్న గనుడు. అటువంటి విజయసాయి నిన్న నాకేం తెలియదు, నేను శుద్ధపోస్తుందని చెబుతుంటే ప్రజలైతే షాక్ తిన్నారు. అసలు ఈ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్ విజయసాయి A1 A2 ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చాలా బాగా తెలుసు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ శత్రువులు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు అనేదే $1 మిలియన్ ప్రశ్న. కొంతమంది ఏమో ఇదంతా విజయసాయిరెడ్డి కేసుల నుండి బయటపడడానికి ఆడుతున్న నాటకం అని కూడా అంటున్నారు. ఏమైనా మరికొద్ది రోజుల్లోనే అసలు విషయం బయటికి రావటం తథ్యం.